దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. వృశ్చిక రాశి వారికి మార్చ్ మంత్లో 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే కుజగ్రహము, రవిగ్రహము, చంద్రుడు. ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దానివల్ల సత్ఫలితాలు ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు, డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికీ చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. వాళ్ళు చేసే సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా బాగా ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఫైనాన్స్ పరంగా బాగుంటాయి. ఒకటి ప్రాబ్లమ్స్ తప్ప మిగతా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఓవరాల్గా బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా కూడా బాగుంటుంది. బిజినెస్ పరంగా కూడా చాలా వరకు గ్రోత్ జరుగుతుంది. ఇకపోతే ప్రభుత్వ పోటీ పరీక్షలు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మన నిజంగా మార్చిలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నట్టయితే మీరు రాయండి, తప్పకుండా మీకు అనుకూలమైన సమయం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నది. ఎందుకంటే జాతకం చాలా వరకు ఇలా ఇండికేట్ చేసినప్పుడు పట్టుకోవాలి మనం. మీరు ప్రిపేర్ కాకపోయినా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, ఏదో ఒక అదృష్టపరంగా మీకు అది వచ్చేస్తాయి. సో ఆ విధంగా జాతకం ప్రకారం ఫాలో అయిన వాళ్ళకు చాలా జరిగింది కూడా. కాబట్టి సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి, రాసే వాళ్ళకి కూడా చాలా వరకు మంచి అనుకూలమైన సమయం చెప్పాలి. టీచింగ్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. ఇకపోతే స్వల్ప దోషపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ కొత్త మిత్రులను చేరదీయకూడదు, వాళ్ళ సలహాలు పాటించకూడదు. ఒకవేళ వాళ్ళ సలహాలు పాటించారంటే మీరు నష్టపోవడం గ్యారంటీ. సో గ్యారంటీస్ అసలు ఉండకూడదు. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భూముల ఆస్తుల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మీరు లీగల్ ఎస్ఎల్స్ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ రిలేటెడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక భాగస్వామి విషయంలో జాగ్రత్తగా, అంటే స్పౌస్ విషయంలో కూడా చాలా వరకు ఆర్గ్యుమెంట్కి తావు లేకుండా, సో డిస్కషన్స్ తావు లేకుండా మీరు చిన్నవే పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ భాగస్వామి విషయంలో చాలా వరకు, స్పౌస్ విషయంలో చాలా వరకు మీరు కాంప్రమైజ్ దూరంలో వెళ్తే మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. శ్రమతో కూడుకొని ఫలితాలు, శ్రమతోని కూడుకునే ఏ పనైనా మీరు సాధించగలుగుతారు. చాలా కష్టంతోనే కూడుకొని పనిని కంప్లీట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మన వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే దీంతోపాటు తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైతే అమ్మగారు ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు కొంచెం అయోమయ పరిస్థితి లాగా ఉంటుంది. అండ్ మదర్ విషయంలో చాలా వరకు, మదర్ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంలో నిజంగా మదర్కి ఏదైనా జరిగితే ఏది జరిగినా మీరు తొందరగా రియాక్ట్ అయ్యి ఆమెకు మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ ఏది అవసరం ఉందో ఆ విధంగా ఆ మదర్కు సాటిస్ఫై చేసి ఆమె ఆశీర్వాదం పొందండి. నిజంగా మీకు చాలా ఎన్నో రెట్ల దాని వల్ల ఎంతో బలవంతులు అవుతారు. ఆశీర్వాద బలం అంతా ఇంత కాదు, అంత బాగుంటుంది అందులో, ఎస్పెషల్లీ తల్లి విషయంలో. సో ఈ విధంగా ఇక్కడ జాతకం అన్నది ఇండికేట్ చేస్తుంది. ఇకపోతే రత్నాల విషయంలో కెంపు, కనకపుష్పరాగం పెట్టుకోవాలని జ్యోతిశాస్త్రం చెప్తుంది. దీంతోపాటు మీకు సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 6, 7, 12, 19, 20, 27 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో మీకు అనుకూలమైన డేట్స్. ఈ తేదీలను ప్లానింగ్ ప్రకారం మీరు చూసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. రత్నాలు అన్నది పెట్టుకొని చాలామంది ఇప్పుడు మినిస్టర్స్, మంత్రులు, దేశాధినేతలు, రాజ్యాధినేతలు కూడా రత్నాలు పెట్టుకొని వాళ్ళ క్యాపబిలిటీస్ పెంచుకున్నారు చాలా వరకు. ద గ్రేట్ అలెగ్జాండరు, రాజులు, నిజాం నవాబులు, రాజులు వీళ్ళందరూ రత్నాలు ఎందుకు పెట్టుకున్నారంటే మనిషి క్యాపబిలిటీస్, రత్నాలు అనేది హిడెన్ క్రియేటివ్ ఏదైతే ప్రతి మనిషిలో ఉంటుందో అది బయటకు వస్తుంది. ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్గా రేస్ పాసి మన బాడీలో పడుతూ ఉంటే ఎన్నో ఏరియాస్ ఓపెన్ అప్ అవుతాయి, ఒక స్పార్క్ లాగా ఓపెన్ అప్ అవుతాయి. ఎప్పుడైతే ఒక పాజిటివ్ స్పార్క్ మరి ప్రతి మనిషిలో వచ్చిందో నిజంగా వాడు పట్టుదల ఉంటుంది, సక్సెస్కు కారణం అవుతారు. సో ఇంత లింక్డ్ రిలేషన్ ఉంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు ది గైడెన్స్ అవ్వండి. ఇది ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా చెప్తాం మేము. ఎలా చేయాలి, ముఖ్యమైన అంశాలు ఏంటి రత్నధారణ విషయంలో అనేది మీకు ఎవిడెన్స్ పూర్వకంగానే ప్రతి విషయం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పడమే కాకుండా మేము చెప్పే ప్రతి దానికి ఒక లిఖితపూర్వకంగా ఆధారపూర్వకంగా శాస్త్రాలు ఉంటాయి. సో శాస్త్రాల్లో ఉన్నదే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.